అందరికీ నమస్కారాలు. నిన్న ఫార్మా సిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. నాకు చాలా బాధేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధిస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనర్ అయినాయి. ఇప్పుడే అందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడాను. ఇంకో పక్క 57 మందికి బల్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతనైతే 57 మంది మాట్లాడాను. చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్స్ పర్వాలేదు, అతను మళ్ళీ నార్మల్గా రావాలి. దానికి మేము కూడా ఎప్పటికి కూడా మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బంధువులు ఉన్నాయి, ఇంకొక అతనికి 12% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన హాస్టల్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడు రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్తో కూడా పర్సనల్గా ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలో ఎక్కడ కూడా కనపడకుండా చేసే అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన రూపాయలు ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇన్సూరెన్స్ 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన స్థితి. 2 రోజులే ఏ విధంగా చేసామో అందరూ చూశారు. ఎప్పుడో ఒక మంచి పని స్థితి. ఇలాంటి స్థితిలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ విశ్వాసం చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే ఎవరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లను చూసిన తర్వాత 200 మంది ఎక్కమని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా నేను చేసేది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలను కుటుంబ సభ్యులు కూడా మనం అండగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు ప్రభుత్వం అండగా మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా అధ్యయనం చేస్తున్నా. అది సెపరేట్ అది కూడా